హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు దంపతులకు మరణశిక్ష విధించింది. అంటే చిన్నపిల్లలైన అబ్బాయిల్ని అత్యాచారం చేస్తారని చెప్పేసి కేసుకు సంబంధించి అయితే ఈ మరణశిక్ష విధించడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తం కూడా వైరల్ అవుతుంది. అసలు ఎవరు ఆ దంపతులు, ఎలా చేశారు, మరి ఎలా దొరికిపోయారు, పోలీసులు కావచ్చు, దీన్ని ఎలా ప్రూవ్ చేసి ఈ మరణశిక్ష వరకు తీసుకురాగలిగారు, దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్? యా ఉత్తరప్రదేశ్లో ఒక విచిత్రమైన, దారుణమైన, ఎప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూడని ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే చిన్న పిల్లలు, మగపిల్లలు 3 ఏళ్ల నుంచి 17 ఏళ్ళ వరకు మగపిల్లల్ని ఇద్దరు దంపతులు సెక్సువల్గా అబ్యూజ్ చేశారు, రేప్ చేశారు. వాళ్ళని వీడియోలు తీసి, చైల్డ్ పోర్న్ వీడియోలు తీసి, ఆ వీడియోల్ని ప్రపంచవ్యాప్తంగా 47 దేశాలకి, అంటే 1,00,000 వీడియోలకు పైన చేసి ప్రపంచవ్యాప్తంగా 47 దేశాలకి ఈ వీడియోలు 2 లక్షల వీడియోలని సిబిఐ చెప్పింది. ఈ 2 లక్షల వీడియోల్ని 47 దేశాలకు వీళ్ళు ఈ 10 ఏళ్ళుగా 2010 నుంచి 2020 వరకు ఈ 10 ఏళ్ళుగా ఇద్దరు దంపతులు చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు దంపతులకి ఉత్తరప్రదేశ్లో ఉండే అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి, పోక్సో జడ్జి, వాళ్ళకి ప్రదీప్ కుమార్ మిశ్రా, ఆయన జస్టిస్ ప్రదీప్ కుమార్ మిశ్రా న్యాయమూర్తి, ఆయన మరణశిక్ష వేశాడు ఇద్దరికి. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన వార్తగా చెప్పుకోవచ్చు. అసలు ఇది ఎలా జరిగింది, దీంట్లో వీళ్ళిద్దరూ ఎలా పిల్లల్ని పట్టుకోగలిగారు, 33 మందిని ఎలా చేయగలిగారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేశారు, సిబిఐ ఎలా విచారణ జరిపింది, న్యాయ వ్యవస్థ దీని మీద ఎలా స్పందించింది, ఇప్పుడు నెక్స్ట్ దీని కేసు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. తన పేరు, ఈ భార్యాభర్తల్లో భర్త పేరు రామ్ భవన్, ఆయనకి 50 ఏళ్ళు. ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జల్కల్ అంటారు, అంటే వాటర్ వర్క్స్లో ఒక జూనియర్ స్థాయి ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. ఈమె పేరు దుర్గావతి, 45 ఏళ్ళు, ఆమె హౌస్ వైఫ్. వీళ్ళిద్దరూ ఉత్తరప్రదేశ్లో బండా అనే డిస్టిక్లో ఉంటారు. చిత్రకూటు, ఈ బండా జిల్లాలు, ఈ చుట్టుపక్కల నుంచి పిల్లల్ని వీళ్ళు అట్రాక్ట్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే బాగా పూర్గా ఉన్న పిల్లల మీద ఫోకస్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, లేకపోతే వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి, కొంతమంది పిల్లలకి వీడియో గేమ్స్ ఇంట్లో ఉన్నాయి, వచ్చి మీద ఆడుకోండి అని చెప్పి పిలిపించి వాళ్ళని మెల్లగా వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం మొదలుపెట్టారు. మొత్తం మగపిల్లలే వీళ్ళు. తక్కువ అనుకుంటే 3 ఏళ్ల పిల్లల మీద కూడా వీళ్ళు అత్యాచారం చేశారు. అక్కడి నుంచి 17 ఏళ్ల పిల్లల వరకు కూడా భర్త అత్యాచారాలు చేస్తుంటే భార్య కూడా సహకరించడం, భార్య వాళ్ళని పిలిపించడానికి భార్య కృషి చేయడం, ఆ తర్వాత దానంతా వీడియోలు భార్య తీయడం, భర్త చేస్తుంటే ఆ వీడియోల్ని డార్క్ వెబ్ అంటారు, డార్క్ నెట్ అంటారు. అంటే మనకి బయట కనబడే ఇంటర్నెట్ కాకుండా డార్క్ వెబ్లో ఈ అమ్మకాలు, కొనుగోలు ఇలాంటివి జరుగుతుంటాయి. సో దాంట్లో వీళ్ళు పెట్టి దాదాపు 2 లక్షల వీడియోల్ని 47 దేశాలకు వీళ్ళు అమ్మినట్టుగా చెప్తున్నారు. ఇది దాదాపు ఒక 10 ఏళ్ళుగా జరుగుతుంది. ఈ పిల్లలు ఎక్కడ పోయి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే దీన్ని ఎవరు పసిగట్టారంటే ఇంటర్పోల్, ప్రపంచవ్యాప్తంగా పోలీసు ఇన్వెస్టిగేషన్ సంస్థ ఉంటుంది, దాన్ని ఇంటర్పోల్ అంటారు. వివిధ దేశాల్లో ఉండే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అందులో భాగంగా ఉంటాయి. ఇండియాలో ఉండే సిబిఐ ఇంటర్పోల్లో భాగంగా ఉంటుంది. ఇలాగా ఇంటర్పోల్ అధికారులు గుర్తించారు, ప్రపంచవ్యాప్తంగా చైల్డ్ ట్రాఫిక్ జరిగే దాని మీద వాళ్ళు నిఘా పెడతారు. అందులో ఇంటర్పోల్లో ఒక బ్రాంచ్ నిఘా పెడుతుంది చైల్డ్ ట్రాఫికింగ్ మీద. ఈ ట్రాఫికింగ్ ఉన్నప్పుడు ఇండియా నుంచి ఎలాంటి వీడియోలు వస్తున్నాయి అనేది నిఘా పెట్టింది, దాన్ని సిబిఐకి అప్పగించింది. మీరు మీ దేశం నుంచి వస్తున్నాయి కాబట్టి మీరు దీని మీద విచారణ జరపండి అని. 2020 అక్టోబర్ 31న సిబిఐ కేసుని టేకప్ చేసింది. చేసి పరిశీలించిన తర్వాత 2000 అక్టోబర్లో తీసుకుంటే నవంబర్లో కనిపెట్టింది వీళ్ళిద్దరే చేస్తున్నారనే విషయం. అంటే ట్రేస్ చేసింది, ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారు ఏంటి అనేది ట్రాకింగ్ చేశారు. ఆ ట్రాకింగ్ చేసి వీళ్ళిద్దరిని ఫైండ్ అవుట్ చేసి 2020 నవంబర్లో ఇతన్ని రామ్ భవన్ని అరెస్ట్ చేశారు. తర్వాత డిసెంబర్లో దుర్గావతిని కూడా అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 2021 ఫిబ్రవరిలో ఫస్ట్ టైం ఛార్జ్షీట్ వేశారు. దీంట్లో ప్రధానంగా ఐపీసీ 376 ఇలాంటి కొన్ని సెక్షన్లు పెట్టారు. దాంతోపాటు ఫోక్సో
ఎందుకంటే వీళ్ళందరూ కూడా 18 ఏళ్ల లోపు పిల్లలు కాబట్టి మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఫోక్సో అనేది చట్టం వర్తిస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనేది పోక్సో యాక్ట్. ఆ పోక్సో యాక్ట్ కింద మగపిల్లలైనా జెండర్ న్యూట్రల్ యాక్ట్ అంటారు దాన్ని. అంటే మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళ మీద అత్యాచారాలు జరిగిన ఇంకోటి జరిగిన పోక్సో యాక్ట్స్ వర్తిస్తుంది. దానివల్ల వీళ్ళిద్దరి మీద పోక్సో యాక్ట్స్ పెట్టి పోక్సో కోర్టులో అప్పటి నుంచి నడుస్తుంది. రెండో ఛార్జ్ షీట్ 23/2023 వేశారు. సో మొన్న 18వ తేదీ కన్విక్షన్ అనేది, అంటే వీళ్ళకి శిక్ష అనేది ఖరారైంది. నిన్న ఆ శిక్ష ఏంటో కూడా నిన్న జడ్జి ప్రదీప్ కుమార్ మిశ్రా ప్రకటించారు. ఇద్దరికి కూడా మరణశిక్ష వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు, అతి దారుణమైన కేసు అని ఆయన చెప్పారు. దీనివల్ల ఏమైందంటే ఈ 33 మంది పిల్లలు ట్రామాకి గురైపోయారు. PTSD అంటారు, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. అంటే ఒక ట్రామాకు గురైనాక వాళ్ళు లైఫ్ లాంగ్ ఈ PTSDకి గురవుతారు. వాళ్ళు మామూలు నార్మల్ చిల్డ్రన్ లాగా ఉండలేరు, పనులు చేసుకోలేరు, వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. అలాగా 25 మందిని ఎయిమ్స్ ఢిల్లీలో ఉండే ఒక ఎక్స్పర్ట్ సైకాలజిస్టులు డాక్టర్ల దగ్గర ఎగ్జామిన్ కూడా చేయించారు. ఫిజికల్గా వీళ్ళ పరిస్థితి ఏంటి, మానసికంగా వీళ్ళ పరిస్థితి ఏంటని 25 మంది పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడంతా కూడా CBI చేయించింది. అట్లాగే దీంట్లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంటు చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంటు డీటెయిల్ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేయడంలో, వీళ్ళ ట్రాక్ చేసి వీళ్ళంతా నిరూపించడంలో ఫోరెన్సిక్ వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. అట్లాగే ఈ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర అంతా కూడా టెస్టిమనీస్, ఎవిడెన్స్ విట్నెస్ టెస్టిమనీస్ అవన్నీ కూడా CBI ఓపిక్గా కలెక్ట్ చేసింది. ఇది ఒక రకంగా CBI సాధించిన గొప్ప విజయంగా కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దీని థరోగా విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ CBI దీన్ని చాలా పకడ్బందీగా చేసింది. కాకపోతే 2020లో కేసు టేకప్ చేస్తే 5 ఏళ్ళు శిక్ష పడడానికి టైం తీసుకుంది మన న్యాయ వ్యవస్థలో. ఎందుకంటే న్యాయ వ్యవస్థ కావచ్చు, CBIకి ఉన్న అనేక కేసులు వల్ల కావచ్చు, దీని మీద ఫుల్ టైం పెట్టలేకపోవడం కావచ్చు, 5 ఏళ్ళ టైం అయితే పట్టింది. ఇది ఇప్పుడుతో ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు పోక్సో కింద ట్రయల్ కోర్టు పోక్సో కోర్టు కాబట్టి దీని మీద ఇప్పుడు వాళ్ళు ఆ దంపతులు ఇద్దరు కూడా హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టుకి వెళ్ళినప్పుడు మళ్ళీ అప్పీల్కి వెళ్తారు కదా, అప్పీల్కి మళ్ళీ టైం ఉంటుంది. మళ్ళీ హైకోర్టులో ఇవన్నీ నడుస్తాయి. హైకోర్టులో మళ్ళీ వీళ్ళ తరపున డిఫెన్స్ అడ్వకేట్లో ఆర్గ్యూ చేస్తారు. మళ్ళీ ఒకవేళ హైకోర్టు కాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇది ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. అంటే మన దేశంలో ఏంటంటే ఇట్లాంటి వాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, స్పీడ్గా చేయడం, అట్లాగే ఇట్లాంటి కేసుల్ని ప్రత్యేకంగా హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ పెండింగ్ లేకుండా త్వరగా విచారణ జరపడం అవసరం అనేది చెప్తున్నారు. కానీ మామూలుగా తీసుకుంటే దేశంలో 5 కోట్ల పైన కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టులోనే 55,000 నుంచి 60,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి అందుకనే ఇట్లాంటి ఒక అత్యంత దారుణమైన ఘోరాలు జరిగినప్పుడు కూడా త్వరగా వాళ్ళకి శిక్ష పడే పరిస్థితి ఇండియాలో లేకపోవడం అనేది ప్రధాన లోపంగా చెప్తున్నారు. దీంట్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కమల్ సింగ్ గౌతమ్ ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. ఆయన కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. మనకి స్పీడ్గా న్యాయం జరగాలి, అది జరగట్లేదు అనేది చెప్పారు. మేబీ ఆంధ్రప్రదేశ్లో అయితే వీళ్ళిద్దరిని ఆత్మహత్య చేయించి ఉంటారేమో తెలియదు. ఎందుకంటే ఇంత జరగట్లేదు కదా, వీళ్ళు ఇప్పటికీ వాళ్ళ నేరం బయటపడే 5 ఏళ్ళు అయింది. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు అవుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. అంటే 10 ఏళ్ళు పట్టచ్చు. రెండోది మరణశిక్ష వ్యతిరేకంగా కూడా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరు నేరం చేశారు కానీ మరణశిక్ష వేయొద్దు అని, మరణశిక్షకు వ్యతిరేకం వీళ్ళిద్దరికి వేయడం పట్ల కాదు, జనరల్గానే మరణశిక్షకు వ్యతిరేకంగా ఉండే వర్గాలు, పౌర హక్కుల సంఘాలు కావచ్చు, చాలా మంది కావచ్చు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ నేపథ్యంలో వీళ్ళిద్దరికి మరణశిక్షని రద్దు చేసి లైఫ్ కూడా పడే అవకాశం ఉంది. 23 మందిని చంపిన చలపతి విద్యావర్ధన్ విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళు యాక్సిడెంటల్గా జరిగింది, అది ఇంటెన్షనల్గా చేయలేదని. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు ఇంటెన్షనల్గా, అది కూడా ముక్కుపచ్చలారని 3 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి
17 ఏళ్ల వరకు అతి దారుణంగా 10 ఏళ్ల పాటు వీళ్ళు చేశారంటే ఖచ్చితంగా చాలా అతి దారుణమైన నేరంగానే మనం పరిగణించవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందనేది